గ్రూప్ 1 ఉద్యోగం 3 కోట్లు పెట్టి కొన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ గారు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రతిదానికి ఒక మనీ ఆపాదించి సే మేము సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్, సక్సెస్ఫుల్ ఉన్న క్యాండిడేట్స్ని మేము 3 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాం, 30 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాం అనడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాతనే వచ్చిన సక్సెస్ ఇది. ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాసి, అంటే అన్ని సార్లు ఫెయిల్యూర్ చూసిన తర్వాతనే వచ్చిన సక్సెస్ ఇది. ఈ సక్సెస్ని మీరు అపహాస్యం చేస్తూ ఏదో బటగాల్చి మీద వారేసినట్టు 3 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు, 30 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. మేము కూడా చేయగలుగుతాం ఆరోపణ. మీరు కూడా 30 కోట్లు ఇచ్చి ఎంపీ సీటు కొనుక్కున్నారు, 300 కోట్లు ఇస్తే మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయినరు, ఇవన్నీ చెప్పొచ్చు. మొన్న ఏదో అవార్డు వచ్చిందని విన్నాను. వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ టు కేటీఆర్ సార్. వాళ్ళు కూడా ఇలానే కొనుక్కుంటేనే వచ్చిందా సార్? అన్నీ కొనుక్కుంటే రావు సార్. వీ యూస్ టు లుక్ అప్ టు యూ. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళము. ఇంత డైనమిక్, చదువుకున్న వాళ్ళు రాజకీయాలలోకి రావాలి, చదువుకున్న వాళ్ళు పబ్లిక్ సర్వీస్లో రావాలి అన్న ఆ ఐడియల్స్ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు రాజకీయాలు ప్రోగ్రెసివ్ వాటిపైన పెట్టండి. హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్ ఎన్నో ఉన్నాయి. మీరు మా ఇదేంది షోల్డర్స్ మీద గన్ పెట్టి వాళ్ళని కాల్చాలని చూడకండి. మీరు రాజకీయంగా తేల్చుకోండి. మాకు మీరెంత దూరమో వాళ్ళు అంతే దూరం. మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సర్వెంట్స్ కావాలని వచ్చిన వాళ్ళం, కానీ మేము కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ మేము ఎగ్జామ్ రాయలేదు. మేము గవర్నమెంట్కి రాసినాం, టీజీపీఎస్సీకి రాసినాం. సో వాళ్ళు కూడా మా రెస్క్యూకి రావాలి. వాళ్ళ శాంక్టిటీ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. శాంక్టిటీ ఆఫ్ మేమెంత మంచిగా రాసినామో, మేమెంత కష్టపడ్డామో అని చెప్పుకునే బాధ్యత మాకెంతుందో, మేము కరెక్ట్గా పెట్టినామన్న అది కూడా వాళ్ళ పైన ఉంది. సో అది నెక్స్ట్ ప్లాన్ అంటే మేము రిట్ అపీల్ చేయదలుచుకున్నామండి. మాకు కాన్స్టిట్యూషనల్గా, లీగల్గా ఇచ్చిన రైట్ టు అపీల్ టు హయ్యర్ కోర్ట్స్, హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మాకు సింగిల్ జడ్జ్ బెంచ్లో మా తీర్పు మా వైపు రాలేదు కాబట్టి మేము డివిజన్ బెంచ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో దాన్ని కూడా మాకు ఒక లీగల్ రైట్. సరే, ఎవరో మాట్లాడిందంటే చదువుకున్న వాళ్ళు, దాసోజు శ్రవణ్ గారు కానీ, ఆర్ఎస్పీ గారు కానీ, మీరు అప్పీల్కి వెళ్తే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు మాకు అన్యాయం జరగట్లేదా అండి? మేము కూడా పార్ట్ ఆఫ్ దాట్ గ్రూప్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దాట్ గ్రూప్. ఇవాళ మేము సక్సెస్ అయ్యి ఉండొచ్చు, రేపు వాళ్ళలో ఉంటారు. రేపు 300 పోస్టులు పెట్టినా, 400 పోస్టులు పెట్టినా, ఇప్పుడు 563 మంది ఎట్లా వచ్చినామో 400 మంది, 300 మంది నెక్స్ట్ వస్తారు. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఉండాలి. సో దానిపైన పెట్టాలి, కానీ ఇవన్నీ ఆరోపణలు బంద్ చేసుకోవాలండి. గ్రూప్ 1 ఉద్యోగం 3 కోట్లు పెట్టి కొన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ గారు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు నిజమని చెప్పచ్చా? అది వాళ్ళు ఎట్లా చెప్తున్నారని, ఇప్పుడు మా డాటరే రాసింది, కష్టపడ్డది, ర్యాంక్ వచ్చింది, 563లో ఉంది, ఆమె పీహెచ్ కోటా, ఇది 3rd టైం. అది వాళ్ళు చెప్తూనే ఉంటారు. 3 కోట్లు అని నేను అదే చెప్తున్నా. మాకుంటే మేము ఎప్పుడైనా ఇల్లు అమ్మి రెడీగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ముందైనా జాబ్లు ఇస్తా అంటే ఇప్పుడు చేస్తాం. మాకు గవర్నమెంట్ మీద ఒట్టి అలిగేషన్ వాళ్ళు చేస్తున్నారని మాకు నమ్మకం ఉంది. కంపల్సరీ వస్తుంది. మేము రీ ఎగ్జామ్కి దేనికి ఒప్పుకోము. ఎందుకంటే మా పిల్లలు ఇది 3rd టైం కష్టపడ్డారని. ఒక్కసారి అంటే సరే అనుకున్నాం, 2nd టైం మిస్టేక్, 3rd టైం అది చెయ్యదు గవర్నమెంట్. అట్లా వాళ్ళు 3 టైమ్స్ వాల్యుయేట్ చేసిండ్రు, అన్నీ చేసి రీవాల్యుయేషన్ అన్నీ అయినాకనే వాళ్ళు జడ్జిమెంట్ అది ఇచ్చిండ్రు ర్యాంక్స్. వీరు అంతా కావాలని ఆ 20 మెంబర్స్ కేసు చూస్తున్నారు, కానీ 563 స్టూడెంట్స్ వాళ్ళు వింటలేరు. ఓన్లీ 20 మెంబర్స్, 10 lakhs పోనీ. ఇది 10-15 100 మెంబర్స్ ఎగ్జామ్ కాదు, అది కాదు, ఆల్ ఓవర్ స్టేట్ ఎగ్జామ్. ఇది మళ్ళీ కష్టము. అందుకనే మేము వినదలుచుకోలేదని. చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అది లేదని వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళ ఆ ర్యాంక్ అన్నది వాళ్ళకైతే, కరెక్షన్ వాళ్ళకైతే తెలియదు కదండి. అది ఏమి ఎవరు మినిస్టర్లు చేయరు, వాళ్ళు చేయరు, ఎవరి పేపర్ అన్నది తెలియదు. చదువుకున్న వాళ్ళకే మార్క్స్ వస్తాయి, కానీ రాని వాళ్ళకి ఎట్లా? అందుకని మళ్ళీ చేయమన్నారు కదండి. ఇది కూడా చేశారు, రీకౌంటింగ్ పెట్టుకోమన్నారు, అన్నీ పెట్టుకోమన్నారు. అది రాసిన వాళ్ళకి మా పిల్లలు అయితే చెప్తారు కదా, బాగా రాసాము, రాయలేదని. మాకు రాయలేదు అని అంటే రాసామని చెప్పారు కాబట్టి వాళ్ళు గట్టిగా వాళ్ళకి వచ్చింది. అది ఒట్టి అది చేస్తున్నారు. గవర్నమెంట్ పాలిటిక్స్ అన్నీ ఇక్కడ పిల్లల మీద చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్కి అయిందండి ఇది, 14-15 ఇయర్స్ తర్వాత. వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు, పిల్లలు అన్నీ వదులుకొని ఏజ్ ఇంకెన్నేళ్ళు రాస్తారని. ఇప్పుడు అందరు ఇది కలిపే వీళ్ళు ఎట్లా చేసే 563 మెంబర్స్ డివిజనల్ బెంచ్ అన్నారు. ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు. మేము మాత్రం నో రీ ఎగ్జామ్, నథింగ్. మాకు గవర్నమెంట్ మీద నమ్మకం, టీజీపీఎస్ మీద నమ్మకము. ఇంకా పెద్ద జడ్జిలు పెడతారు, ఇంకా చేస్తారు గవర్నమెంట్ది. అది
అంతేనండి. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేశారు? ఒక్కటి కూడా ముందుకు రాలేదు. ఇది ఇక్కడ దాకా వచ్చింది, ర్యాంక్స్ దాకా వచ్చేసింది. పోస్ట్ ఇచ్చే టైం ముందు గవర్నమెంట్ నమ్మకం ఉంటేనే కదండి అవన్నీ చేసుకోమన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు చేసుకోమన్నారు? అప్పుడే మొత్తం స్టాప్ చేయాల్సి ఉండే. అదంతా నమ్మకం చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక ఆ 20 మెంబర్స్ జడ్జిమెంట్ మేము వినదలుచుకోలేదని. ఒక 20,000 మంది 2 లక్షల మంది వేస్తే అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తుండేనేమో. ఆ 20 మెంబర్స్ మేము యాక్సెప్ట్ చెయ్యమని. మా గవర్నమెంట్ మీద నమ్మకము చేస్తుంది, టీజీపీఎస్ మీద నమ్మకం. విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి 563 స్టూడెంట్స్ కూడా రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళు నిద్రాహారాలు మానుకొని ఎన్నో రకాల శ్రమ కోర్చి వాళ్ళు ఇంత గ్రూప్ 1లో ర్యాంకు సాధిస్తూ 1:1 లిస్టుకు వచ్చిండ్రు. 3 సార్లు ప్రిలిమ్స్ కంప్లీట్ చేసిండ్రు, ఒకసారి మెయిన్స్ రాసిండ్రు, ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి 1:1లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది రాజకీయాల వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి సీట్లు కొన్నారని, డబ్బులు పెట్టి ర్యాంకులు కొన్నారా అన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి రకరకాల ఎలిగేషన్స్ పెడుతున్నారు. అందులో అది కాదు, వీళ్ళంతా జెన్యూన్ విద్యార్థులని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులం కూడా ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకొని మా ఆవేదనను మా బాధను తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ప్లస్ ఆ జెన్యూనిటీ ఇక్కడ ఈరోజు జరిగిన సమావేశం వల్ల అందరికీ తెలిసి వచ్చింది. ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది మాకు. ప్రభుత్వం పైన, న్యాయ వ్యవస్థ పైన ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం మాకు ఉంది. నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ కోర్టుకి వెళ్తున్నారు, నెక్స్ట్ బెంచ్ మళ్ళీ అందరు కలిసి మన ప్రభుత్వమే ఆ స్టెప్ వేస్తుందని విన్నాము. సో కొంచెం వెయిట్ అండ్ సీ పొజిషన్లో ఉంది ప్రస్తుతం. అయితే ప్రభుత్వం తీసుకునే చర్యను బట్టి మన నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిస్తున్నాం.